ఈ పర్టికులర్ మొబైల్ ఫోన్ గురించి మాత్రం నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్లో లాంచ్ చేస్తున్నారు, ఏప్రిల్ అయిపోయింది. మేలో లాంచ్ చేస్తున్నారు, మే కూడా గయబ్. అలాగే జూన్లో లాంచ్ చేస్తానన్నారు, కానీ జూన్లో ఇప్పటిదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇప్పుడు టీజింగ్ అయితే స్టార్ట్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది జూలై నెల 3వ తారీఖు లేదా 5వ తారీఖులో అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు, ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ నాట్ 3. ఎందుకు దీనికి నేను అంత ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటే, ప్రీమియం ఫ్లాగ్షిప్ OnePlus 10 సిరీస్ 11 సిరీస్ లో మనం చూసినటువంటి అలర్ట్ స్లైడర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నాట్ సిరీస్ లో కూడా తీసుకొని రావడంతో పాటు మొట్టమొదటిసారిగా నాట్ సిరీస్ లో మనం 16 GB ఆఫ్ ర్యామ్ ని కూడా చూడబోతున్నాం. అండ్ ఇంతేకాదు, ఈ మొబైల్ ఫోన్ ని వీళ్ళు 32-33 వేల రూపాయల సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ ని లాంచ్ చేసి మేబీ కార్డ్ ఆఫర్స్ తో 30,000 రూపీస్ కి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మిగతా బడ్జెట్ ఫోన్స్ అన్నిటినీ కూడా టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 రూపాయల బడ్జెట్ అయినట్లయితే వెయిట్ చేయండి, రియల్లీ క్రేజీగా లాంచ్ చేయబోతున్నారు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి సైడ్ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం బాడీనే మనం ముందు తీసుకొస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తెస్తున్నారా 5 తెస్తున్నారా అనేది క్లారిటీ లేదు. లాంచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 2 కలర్స్ రాబోతున్నాయంట. ఒకటి గ్రీన్ కలర్, అలాగే బ్లాక్ కలర్. గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అఫీషియల్ గా కంపెనీ ఈ రోజే మన ఇండియాలో టీజ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ దీనిలో మరొక కీ హైలైట్ ఏంటి అంటే, ఇందులో అలర్ట్ స్లైడర్ ఏదైతే ఉందో మళ్ళీ కంబ్యాక్ అవబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ లో ఉన్నటువంటి ఈ ఫీచర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే సైలెంట్, నార్మల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో కస్టమైజేషన్ చేసుకునే ఫీచర్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ AMOLED, అది కూడా 1.5K కి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే మనం ఇందులో చూడబోతున్నాం. HDR10 DCI కలర్ P3 గార్మెంట్ ఇవన్నీ కూడా వెరీ కామన్ గా ఉండటంతో పాటు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ముఖ్యంగా దీని బెజల్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సూపర్ థిన్, ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి థిన్ బెజల్స్ తో మన ముందు తీసుకొని రావడంతో పాటు కంప్లీట్లీ ఫ్రేమ్లెస్ డిజైన్. లైక్ ఐఫోన్స్ లో మీరు ఏవైతే డిస్ప్లే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది సార్, బాడీ కొంచెం పైకి ఉండేలాగా సేమ్ అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీని యూస్ చేస్తూ ఈ డిస్ప్లే అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ బై ద బై అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. ఇంతేకాదు దీంట్లో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ కూడా 1450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో పాటు 350 హెడ్స్ కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. గేమర్స్, ముఖ్యంగా అవుట్డోర్ కండిషన్ లో మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్. అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9000 ప్రాసెసర్ ఏదైతే OnePlus ప్యాడ్ లో యూజ్ చేస్తారో అదే ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసర్, 3.06 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ తో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ గేమింగ్ కోసం అనుకుంటున్నారంటే దాని పరంగా కూడా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఎన్ని బ్యాండ్స్ చేస్తారు ఏంటి అనేది అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ స్టోరేజ్ లో కూడా వీళ్ళు 8 GB ఏదైతే ఉందో బేస్ వేరియంట్, 8+128 GB, అలాగే 16+256 GB ఏదైతే ఉందో సెకండ్ హై ఎండ్ వేరియంట్ కింద మనం ముందు తీసుకొస్తున్నారు. దీని ధర సుమారుగా 37,000 రూపాయలకి తెచ్చే అవకాశం ఉంది. అండ్ దీనిలో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనిలో Android 13 ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే, చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి OnePlus ASV2 మొబైల్ ఉంది చూసారా, సో దాంట్లో వీళ్ళు 64 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. బట్ మన ఇండియాలో వీళ్ళు 50 మెగాపిక్సెల్, అది కూడా ఓమ్ని విజన్ సెన్సార్ విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. బట్ ఆ బడ్జెట్ లో వీళ్ళు HM3 సెన్సార్ గానీ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ గానీ యూజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఇది రూమర్ మాత్రమే, మనం రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి IMX సోనీ 385 సెన్సార్ ను ఏదో యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ మన ముందు తీసుకొని రాబోతున్నారు. రేర్ మీరు 4K 30 అలాగే 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకుంటే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080 30 FPS లో మాత్రమే వీడియోని అయితే రికార్డ్ చేసుకోగలరు. బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి సుమారుగా ఇది 50 to 53 మినిట్స్ టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఇవి కాకుండా డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి దీంట్లో మనకి IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా వేరియంట్స్ అలాగే ప్రైస్ కూడా లీక్
అయినాయి. సో 32,999 అంటే 33,000 రూపీస్కి వీళ్ళు బేస్ వేరియంట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్ ఇచ్చిన వీళ్ళు సుమారుగా 31,500-32,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్, అది కూడా 8+ 128GB వేరియంట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. హై ఎండ్ వేరియంట్ ఏదైతే సుమారుగా 35,500-36,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో OnePlus కేటగిరీని చూస్తున్నారు అన్నట్లయితే హై ఎండ్ వేరియంట్ తీసుకోవడం కన్నా కానీ మీకు ఇక్కడ OnePlus 11R బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేర్ మీకు లో ఎండ్ లో వచ్చేటప్పటికే 31,500-32,000 రూపాయలు, అది OnePlus సెగ్మెంట్ లోనే కావాలనుకుంటే కనుక కొంచెం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎనీవే మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అఫీషియల్ ప్రైస్ తెలిసిన తర్వాత ఈ అభిప్రాయం కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ డిపెండ్స్ అపాన్ ద ప్రైస్. అండ్ దీంతో పాటు మరొక బడ్జెట్ కి సంబంధించినటువంటి TWS బడ్స్ OnePlus Nord Buds 2R ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 1,500-1,800 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. ఎనీవే మీరేమనుకుంటున్నారు OnePlus Nord 3 గురించి, దాని ప్రైసింగ్ సెగ్మెంట్ ఎంత అనుకుంటున్నారు? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.